బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలు ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం ముందు హాజరు కావడంపై తర్జనా భర్జన పడుతున్నారు. స్పీకర్ ముందు హాజరై వివరణ ఇచ్చేందుకు వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు అమరావతికి చేరుకున్నారు. విచారణకు హాజరు కావాలని నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీ ఎమ్మెల్యే ఒకరికి నోటీసులు పంపిన నేపథ్యంలో వారు హాజరవుతారా లేదా అనే దానిపై సందిగ్ధత కొనసాగుతోంది. మరోవైపు ఫిరాయింపు ఎమ్మెల్యేలపై నేడు ఏపీ స్పీకర్ తమ్మినేని కీలక నిర్ణయం తీసుకోనున్నారు. విచారణకు వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు హాజరవుతుండగా ఇక గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మద్దాలి గిరి ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్నట్లు తెలుస్తోంది. అనర్హత పిటిషన్ విచారణ అంశంపై రెబల్ ఎమ్మెల్యేలు న్యాయ సలహాలు తీసుకుంటున్నారు. ఇక వైసీపీ ఎమ్మెల్యేలో ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి ఉన్నారు. ఇప్పటికే రాజధానికి చేరుకున్న వీరంతా కాసేపట్లో స్పీకర్ వద్ద విచారణకు హాజరై వివరణ ఇవ్వనున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కోటేశ్వరరావు లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి కోటేశ్వరరావు, అనర్హత పిటిషన్ పై విచారణకు హాజరు కావాలన్న నోటీసులపై ఎమ్మెల్యేలు హాజరవుతున్నారా? పూర్తి డీటెయిల్స్ ఏంటి? మరి స్పీకర్ ముందు వచ్చే రెబల్ ఎమ్మెల్యేలు నలుగురు ఖచ్చితంగా హాజరు తీరాలి చేసినటువంటి ఈరోజు రెబల్ ఎమ్మెల్యేలు హాజరు సిద్ధమవుతున్నారు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో మరి అర్హత వేస్తామని కూడా తెలుసుకునే అవకాశం ఉంది. అంతేకాకుండా సహాయం కావాలని కూడా ప్రస్తావించారు. కోరుతున్నారు. ఈసారి కూడా ఈ రోజు కూడా స్పీకర్ ముందు హాజరయ్యి తమకు సంబంధించినటువంటి అనర్హత పిటిషన్ సంబంధించినటువంటి వివరణ ఇచ్చేందుకు కొంత గడువు కావాలని ప్రత్యక్షంగా హాజరై కోరేందుకు కూడా సిద్ధమవుతున్న నేపథ్యంలో మరోవైపు కూడా మరొక వ్యూహాన్ని కూడా ఈ ఎమ్మెల్యేలు ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఏదైతే న్యాయం కోసం కోర్టుకు వెళ్లాలా, లేకపోతే ఇది మరింత జాప్యం చేసే విధంగా ఏ విధంగా వ్యవహరించాలని కూడా ఈ వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు ఆలోచిస్తున్నట్టు కూడా తెలుస్తోంది. దీంతో మరింత రసవత్తరంగా ఈ రెబల్ ఎమ్మెల్యేలు అనర్హత పిటిషన్ సంబంధించినటువంటి పిటిషన్ మరింత ఆసక్తికరంగా మారుతుందని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏదైతే గతంలో ఈ నలుగురు ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి ఎన్నికల్లో పార్టీ విప్పును ధిక్కరించి పార్టీ ఆదేశాలను ధిక్కరించి తెలుగుదేశానికి ఓటు వేయడంతో అప్పటి నుంచి పెద్ద ఎత్తున వీరు సంచలనం రేకెత్తించాలని కూడా చెప్పుకోవచ్చు. అప్పటి నుంచి కూడా వీరిని వైసీపీ పక్కన పెట్టి కొంత రెబల్ ఎమ్మెల్యేలకు గుర్తించడంతో మరింత గ్యాప్ పెరిగిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే అప్పటి నుంచి ఈ నలుగురు ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం నారాయణ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవితో పాటు మేకపాటి చంద్రశేఖర్, ఈ నలుగురు కూడా కొంత తమ పదవులకైతే రాజీనామా చేయకుండా ముందు తర్వాత వైసీపీకి సంబంధించినటువంటి అనర్హత వేసినప్పటికీ ఎమ్మెల్యేల పదవిలో కొనసాగుతున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాము. దీని మీద ఇటీవల వైఎస్ఆర్సీపీ అధిష్టానం స్పందించి ఖచ్చితంగా ఈ నలుగురు మీద అనర్హత వేయాలని కోరుతున్న నేపథ్యంలోనే స్పీకర్ స్పందించి వారికి నోటీసులు జారీ చేయడం మనందరికీ తెలిసిన విషయం. మరికొంత ఈ రోజు వైఎస్ఆర్సీపీ సంబంధించిన రెబల్ ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి ఈ నలుగురు స్పీకర్ ముందు హాజరయ్యి ఎటువంటి వివరణ ఇవ్వాలి, ఎటువంటి వివరణ ఇస్తారు, ఏం జరుగుతుందని కూడా కొంత ఉత్కంఠభరితంగా సాగుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఈ ఉదయం 10 గంటల నుంచి 11 లోపు వీరు హాజరవుతారని కూడా మనకు సమాచారం అవుతుంది. ఇప్పటికే వీరు రాజధాని చేరుకున్నటువంటి పరిస్థితుల్లో మరికొంత సేపట్లోనే స్పీకర్ ముందు హాజరయ్యి తమ వాదనను వినిపించే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. థ్యాంక్ యూ కోటేశ్వరరావు.